స్వాగ్ రివ్యూకి వెళ్ళే ముందు నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చింది మైండ్లో. ఈ సినిమా జెండర్ డైనామిక్స్ గురించి మాట్లాడుతుంది అండ్ దానిలో ఉండే ఎక్స్ట్రీమిటీస్ గురించి. ఇప్పుడున్న యంగ్ పిల్లకాయలు ఏంటంటే ఒకవైపు ఈ గుండుగాడిని ఫాలో అవుతారు, ఇంకోవైపు మేల్ బ్యాషింగ్ వైపు వెళ్ళిపోతారు. రెండు తప్పే, ఏ ఎక్స్ట్రీమ్ అన్నా తప్పే. అది కాకుండా ప్రతి జెండర్ కోఎగ్జిస్ట్ అయ్యి ఒకరికి ఇంపార్టెన్స్ ఇంకొకరిది అర్థం చేసుకొని ఉంటే ఈ కాయలని తేడా ఈ పిల్లకాయలు ఎందుకనేది అర్థమవుతుంది. హలో గైస్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద పిట్టగోడ రివ్యూస్. అండ్ ఈసారి మేము చూసిన ఫిల్మ్ పేరు స్వాగ్. ఇలా రా, ఇలా ఇది రాకూడదు. ఇలానా? రెండు ఇమోజీస్ ఉంటాయి, ఈ ఇమోజీ వాడాలి, ఇది వాడాలి ఈ సినిమా. ఇట్స్ నాట్ యంగిస్తాన్ మెరీ జాన్. ఎస్, దిస్. సో బేసిక్గా మన స్వాగరిక వంశం సినిమా చూసాము. అండ్ ఆల్సో మన ఏమంటారు విష్ణు గారి మినీ దశావతారం లైట్. ఎస్, దశావతారం లైట్ ఉంది సినిమాలో. సో ఇనీషియల్గా ఇట్లా మోటే తౌర్ పే బోలే తో కైసా హై మూవీ. మోటే తౌర్, అరే ఇంగ్లీష్ రాదరా నాకు. అరే సారీ, హిందీ రా. వాట్ కామెడీ ఇస్ దిస్ మ్యాన్? Okay, so basically movie was a mixed bag of emotions. Yes. Director tried to convey a lot of things in a very short span of time, which obviously makes it a very dense. తెలుగులో చెప్పాలంటే బేసిక్గా ఒక పాయింట్ తర్వాత అంటే సినిమా మంచిగా ఉంది కానీ ఇట్లా చెప్పి నాన్న ఇలా అని మన పెద్దోళ్ళు చెప్తారు చూడు, ఇట్లా లెసన్ ఇలా చేస్తే మంచిది, అది ప్రీచ్ అనేవాడు అంటారు చూడు, అలా ఉంది బేసిక్. ఎండింగ్ వాస్ ప్రీచ్ బట్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ వాస్ రెస్ట్ ఆఫ్ ఇట్ బాగుంది. దాని ఎండింగ్ ఇంకా బాగా డీల్ చేయొచ్చేమో అన్నట్టు అయితే మాకు అనిపించింది. మన ప్లాట్కి వచ్చేసరికి అయితే ఏం లేమమ్మా, ఇట్లా వంశాలు ఇట్లా దెర్ ఇస్ వన్ మేట్రియార్క్, దెర్ ఇస్ వన్ పేట్రియార్క్ ఏమంటారు ఫ్లిప్ చేస్తారు. ఇంకా ఏదో లింక్ ఉంటుంది, అప్పటి సామ్రాజ్యంలో ఉన్న డబ్బులు ఖజానా అదంతా రావాలంటే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఏంటి అండ్ వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఈ స్వాగనిక వంశాన్ని. ఇట్స్ ఎ వెరీ లాంగ్ రిజిస్ట్రేషన్ కంపెనీ. అది పెద్ద రిజిస్ట్రేషన్ కంపెనీ ఉంది. అది చాలా కాంప్లెక్స్. వాళ్ళకి వీళ్ళు రిలేటెడ్ ఏంటి, ఎవరు ఏమంటారు, ఏ పైసల కింద ఎవరు వెనకాల ఉన్నారు, అసలు ఏంటి, ఎవరు దేనికి రిలేటెడ్, అదంతా ఒక పెద్ద కన్ఫ్యూజ్ చేస్తున్నావు కదా, అందుకే సో ద మూవీ టెక్నికలీ చాలా బాగుండే, ప్రొడక్షన్ వాల్యూ క్రేజీ ఉండే, సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ లైటింగ్ యాక్చువల్లీ కొంచెం స్పెషల్ మెన్షన్ చేయాలి. అండ్ ద లెన్సెస్ హ్యాడ్ దిస్ నైస్ క్రోమాటిక్ అబరేషన్ ఇన్ ద కార్నర్. రెడ్ బ్లూ వస్తూ ఉంటుంది. గూగుల్ సెర్చ్. ఓకే, అది కాకుండా బేసిక్ గా డైరెక్షన్ గురించి మాట్లాడాలంటే మన వివేకాత్రేయ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నుంచి మన డైరెక్టర్ వస్తాడు. సో ఆ కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే ఫ్లేవర్స్ ఉంటాయి యూ కెన్ సీ అలా ఉన్నట్టు. మన ఏమంటారు రాజరాజ చోర కానీ ఇట్లా ఇందులో కానీ మొత్తం అంతా అర్థమవుతుంది. సో యూ కెన్ సీ దట్ అది బాగుంది. యాజ్ ఎ డైరెక్టర్ ఏమంటారు హీ డిడ్ అ గుడ్ థింగ్, బట్ యాజ్ అ రైటర్ ప్రాబ్లీ సమ్వేర్ అక్కడెక్కడ పోయింది. ఐ థింక్ లాస్ట్కి వచ్చే వరకు ఎక్కడో డిపెండ్ అనిపించింది. ఓవరాల్ సినిమా మజా అయితే వచ్చింది. దెర్ ఇస్ గ్రేట్ రైటింగ్ అంటే డైలాగ్స్ వైజ్. అవును, దెర్ ఇస్ గ్రేట్ రైటింగ్, మంచి ప్రాస కలుపుతూ జనాలు డైలాగ్స్ చాలా నచ్చాయి. అసలు స్టార్టింగ్ లో ప్రాస చేసింటారు, కాయలు అరే మా సినిమా ఫైనల్కి అదంతా అది వర్డిక్ట్ అయింది. వర్డిక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ వాచబుల్ ఫిల్మ్. అంటే మరి ఒక రాడ్ అన్నట్టు కాదు. ఇట్ ఈస్ అ డీసెంట్ గుడ్ ఫిల్మ్, బట్ చాలా విషయాల్లో ఇంకా బెటర్ ఉండొచ్చు అనిపించింది. ద వే దే డెల్ట్ విత్ ద స్టోరీ. సో అండ్ కొందరికి ప్రాబ్లీ ఆ ట్రైల్ ఆఫ్ థాట్ కూడా డిగ్రీ ఆ పైన ఉంటే అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొన్నిసార్లు. అంటే అది రేటింగ్ ఎంత ఇస్తాం అనమాట. 2.85. నా ఎఫర్ట్స్ నువ్వు అర్థం చేసుకోవట్లేరా? శ్రీ విష్ణు ఇట్లా మంబ్లింగ్ చేస్తాడు, అట్లా ఆ మంబ్లింగ్. చెప్పు రేటింగ్ ఎంత ఇస్తామమ్మా? 2.85. 2.8. యా, 2.85 ఇస్ గుడ్. ఇట్స్ అ గుడ్ రేటింగ్. 2.85 పిట్టలు హ్యావ్ బీన్ కాల్చబడ్డాడు. ఎస్, ఇక్కడ గడిపోయాయి. సో అలా అన్నమాట ఇవాళ మా రివ్యూ. అది కాకుండా మన వేరే మస్తు క్రేజీ పాడ్కాస్ట్ ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 3GT పాడ్కాస్ట్ రాబోతుంది చాలా త్వరలో. ఎస్, మీ 4G ఫోన్స్ లో 3GT చూడండి, 5G తో పాటు. ట్రిప్ అవ్వకుండా గోవాకి వెళ్ళి ఎస్ మాతో పాటు మిమ్మల్ని గోవా తీసుకెళ్తాం. అది ఒక చిన్న ప్లగ్ ఇన్ అన్నమాట. అలాగా అంతే. అదే మా రివ్యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా పెరుగుతాం, గ్రోత్ అవుతుంది ఇన్ ద వరల్డ్ ఆఫ్ ద కోడాక్. బై.